తెలంగాణపై ఎన్డీఏ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ లేదు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు అన్నారు కవిత. తక్షణమే భారతీయ జనతా పార్టీ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి. అది వారు ఇచ్చినటువంటి ప్రామిస్, రీఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ప్రామిస్. నిన్న మరీ దారుణంగా పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబును చూసి నిజంగా బాధపడ్డాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు. మరి వారు ఇక్కడ 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే వాళ్ళొక్కరు కూడా ఒక్క మాట అనకపోవడం. ఖమ్మంలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా కదలాలి, ఆలోచన చేయాలి, ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం.